వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్. విజయవాడ భవానీపురం రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ ఆపించుకోవడానికి పొలిటికల్ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్న పైన సీఈఓ ఆర్డర్ను కూడా బేఖాతారు చేస్తూ ట్రాన్స్ఫర్ ఆపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడంటే ఒక పార్టీ జిల్లా అధ్యక్షుడు అండతో ట్రాన్స్ఫర్ ఆపించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు. 2 రోజుల క్రితమే ఇతనికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. ఇతనికి రైతు బజార్ మీద ఎంత ఇన్కమ్ వస్తుంది, ఆ ఇన్కమ్ ను బట్టి ఆ పొలిటికల్ లీడర్ కు ఇతను ఎంత ఇస్తున్నాడు, రైతుల్ని ఏ రేంజ్ లో పీడించి డబ్బులు వసూలు చేస్తున్నాడో అర్థమవుతుంది. నన్ను ఎవరు ఏమి చేయలేరు, సీఈఓ కూడా నన్నేమి చేయలేరు అని దర్జాగా ట్రాన్స్ఫర్ ఆపించుకొని మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యే ప్రయత్నాలు, పార్టీ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణాలు. ట్రాన్స్ఫర్ అయ్యాడు అనే వార్త రైతుల్లో సంతోషం నింపిన కొన్ని గంటల్లోనే మళ్ళీ ట్రాన్స్ఫర్ ఆపుకున్నాడనే వార్త రైతు బజార్లోని రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కూటమిలో ఒక పార్టీ జిల్లా నాయకుడు అధికారం ఉపయోగించి ట్రాన్స్ఫర్ ఆపుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి అవినీతి ఆఫీసర్లకు పార్టీ నాయకులు కొమ్ము కాస్తున్నంత కాలం, వీళ్లపై అధికారులు కూడా వీళ్ళని ఏమీ చేయలేని పరిస్థితి ఉన్నంత కాలం రైతులను పీకు తింటూనే ఉంటారు. Beep, beep, beep.